వాల్యూ పోతుంది. యాడ్ ఇంకా చేయాలంటే మళ్ళీ సాక్షులను విచారించాల్సిన అవసరం ఉంటే అప్పుడు ఏమైనా టైం తీసుకుని తర్వాత ఏమైనా యాడ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ ఇవ్వబోతే డిఫాల్ట్ బెయిల్ మీద వాళ్ళు రేపు వచ్చేస్తారు. అందుకోసం తొందరగా ఛార్జ్ షీట్ అనే పాయింట్ ఒకటి నడుస్తుంది. ఛార్జ్ షీట్ పెట్టి అదనపు ఛార్జ్ షీట్ వేస్తామని చెప్పొచ్చు. జగన్ మీద ఏదో అక్కడ కేసులు అట్లాగే పెట్టారు కదా, అట్లాగే అదనపు ఛార్జ్ షీట్లు పెడతామని చెప్పొచ్చు కోర్టుకి. మేబీ చాయిస్ ఉంది అక్కడ. సార్ ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్ లో చాలా మందికి, మన చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వరకు కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేసి ఇమీడియట్ గా 24 hours లోనే అరెస్ట్ అయిన పరిస్థితి మనం చూసాం ఎయిర్పోర్ట్ లోనే. ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. కొన్ని గంటల్లో ఏమన్నా ఆయన అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుందా? అందుకేనా లుక్అవుట్ నోటీసు? లుక్అవుట్ నోటీసులు జారీ అన్నది ఒక హంబక్ గేమ్. ఇది చెవిరెడ్డికి అట్లా లుక్అవుట్ నోటీస్ జారీ చేసామని చెప్పేసి ఎవరు చెప్పారు? అది ఆ రోజున చేయలే, ఎప్పుడూ చేసేసారు అతనికి సైలెంట్గా. అతను వాస్తవంగా శ్రీలంకలో అతని బిజినెస్లు ఉన్నాయి, అతని విదేశాల్లో చాలా చోట్ల బిజినెస్లు ఉన్నాయి, దుబాయ్, ఆఫ్రికా కంట్రీస్ వాటిట్లో కూడా చేస్తుంటాడు అతని బిజినెస్లో. ఆ టికెట్ బుక్ చేసుకున్న రోజున లుక్అవుట్ లేదు, ఉంటే ఆగిపోతుంది అతను. అతను ఆల్రెడీ సిద్ధంగానే ఉన్నాడు క్లియర్గా. కాకపోతే వెళ్ళిన తర్వాత అని చెప్పారనమాట. అందుకని ఆ రోజున అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అతను వెళ్తున్నాడని తెలిసి. అంతేగాని ఇది లుక్అవుట్ చూసి పారిపోలేదు అతను. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా ఎక్కడికి పోడు, ఏడికి పోతారు వీళ్ళు? విదేశాలకు పోయి ఏం చేసుకోవాలి? ఒక 5 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు